వరి పొలము మంటలు వస్తుంటే ఆర్పటానికి పోతే అతను కూడా చనిపోవడం జరిగింది. పేద రైతు బోర్ల బుక్కల పడి లేవలేని పరిస్థితుల్లో మంటలలో చిక్కుకొని కాలిపోయి ఈరోజు రైతు దుర్మరణం చెందడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. నేను ఈ జయశంకర్ జిల్లా నియోజకవర్గ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఎట్టి పరిస్థితుల్లో మక్కలు కానీ మక్క చేన్లు ఇతర చేన్లు కూడా మీరు ఏదైతే కాలబెట్టేటువంటి ఆలోచన చేయకూడదు. ఒకవేళ వేరే రైతు కాలబెట్టేటువంటి పరిస్థితి రాకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈరోజు ఇప్పుడు ఎల్లారెడ్డిపల్లిలో కూడా గతంలో కరెంట్ షాక్తోని ఒక 15-20 ఎకరం కాలింది. ఈరోజు కూడా మళ్ళీ ఏదైతే కుప్పలు పోసినటువంటి మక్కలు వడ్లు కూడా మరి చాలా ఒక 10 ఎకరాల కుప్ప కాలిపోవడం జరిగింది. ఇట్లా అదేవిధంగా జూకల్లో చింతకుంట రామయ్యపల్లి, అదేవిధంగా మన కొరికిశాల, ఎల్లారెడ్డిపల్లి, గుండ్లకర్తి, అదేవిధంగా నిన్న రేపాకపల్లి, ఇదే రేపాకపల్లిలో ఈరోజు చాగర్ల చంద్రమౌళి మరి రైతు చనిపోవడం జరిగింది. ఇలాంటి విషయాల్లో రైతు సోదరులు ముందు జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ చంద్రమౌళి చనిపోయినటువంటి విషయంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఈ పంచనామా రిపోర్ట్ తీసుకొని దృష్టికి తీసుకుపోయి తగు సహకారాన్ని కూడా అందించే విధంగా నేను ప్రయత్నం చేస్తా. రైతు సోదరులందరూ కూడా మీరు ఇలాంటి విషయాల్లో కరెంటు వాళ్ళ తప్పిదమైతే కరెంటుల మీద నష్టపరిహారం వేసి రైతులకు అందించే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క పొలాలు కాలబెట్టేటువంటి ఆలోచన చేయకూడదు. రోటరీతో దున్ని ఆ యొక్క మక్క కర్రలు కానీ, తర్వాత మిర్చి కర్రలు కానీ, ఇంకా ఇతర పొలంలో ఉన్నటువంటి వరిని కూడా ఏదైతే తడిచినప్పుడు రోటరీ ద్వారా దున్నితే అది ఎరువుగా మారి పొలంకు పాటయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ భూమి రసాయనం పెరిగి ఇంకా రైతుకు లాభం జరుగుతుంది. ఆ ఆలోచనలో ఉండాలని రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చాగర్ల చంద్రమౌళి మరణం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి పునరావృతం కాకుండా మరి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా జిల్లా యంత్రాంగం కానీ, అదేవిధంగా వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, జిల్లా కలెక్టర్తో పాటు తగు జాగ్రత్తలు తీసుకొని రైతు సోదరులు కూడా ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.